హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఓకే, ముందుగా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మీకు మంచి ఫేస్ ప్యాక్ని నేను మీకు చూపించబోతున్నాను. అదేంటంటే చూడండి, మీకు కనిపిస్తూనే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఏ టైంలో పెట్టుకోవాలి, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు పెట్టుకోవాలి, వీక్లో ఎన్ని టైమ్స్ పెట్టుకోవాలని ప్రతి ఒక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనము ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకోవాలండి. దీన్ని మనము క్లీన్గా వాష్ చేసుకొని పైన ఉన్న తొక్క పీల్ అంతా క్లియర్గా తీసేయాలండి. తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, వాటిని మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, పీసెస్ లాగానైనా కట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని తురుములాగానైనా ఇలా తురుముకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయితే అలా చేసుకోవచ్చు అండి. సో పీసెస్లా కట్ చేస్తే స్మాల్ సైజ్గా కట్ చేయాలండి, ఎందుకంటే గ్రైండ్ చేసినప్పుడు అది పేస్ట్ చాలా స్మూత్గా వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా మీడియం సైజు కంటే ఇంకా తక్కువ సైజులో కట్ చేశానండి. మీరు కూడా ఇదే సైజులో కట్ చేయండి. నెక్స్ట్ ఇది కట్ చేసి పీసెస్ను మిక్సింగ్ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ అలా యాడ్ చేయొద్దండి, నార్మల్గానే గ్రైండ్ చేస్తూ ఉండండి. చూడండి కొంచెం కొంచెం అది గ్రైండ్ అవుతూ ఉంది. చూడండి ఇలా పూర్తిగా అది పూర్తిగా ఇలా మొత్తం గ్రైండ్ అయ్యేలా చూడాలండి. వచ్చిన ఈ తురుమునంతా కాఫీ తాళితో ఒక బౌల్లో వడగట్టాలండి. చూడండి ఇలా నెమ్మదిగా దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ టోటల్గా జ్యూస్ వచ్చేలాగా నెమ్మదిగా ఇలా అనుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా నెమ్మదిగా జ్యూస్ అంతా తీయాలండి. అయితే జ్యూస్ తీసిన తర్వాత వచ్చిన ఈ తురుమును వేస్ట్ చేసుకోవద్దండి. ఈ తురుముతో మనం మంచి స్క్రబ్బర్లా మన ఫేస్కి యూజ్ చేయొచ్చు, దీంతో స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ ఈ జ్యూస్లోకి మనము శనగపిండిని యాడ్ చేస్తున్నామండి. మనము ఒక 3 టేబుల్ స్పూన్ జ్యూస్ తీసుకొని ఇందులో ఒక 1.5 శనగపిండిని తీసుకోవాలండి. తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. దాన్ని కలుపుతూ ఉంటే అది పింకిష్లో మారుతూ ఉందండి. చూడండి, ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి ఈ ఫేస్ ప్యాక్ని మనము ఏ టైంలో వాడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇది నైట్ టైంలో ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, స్కిన్కి మంచి గ్లోయింగ్ని ఇస్తుందండి. మళ్ళీ వీక్లీ ఎన్ని టైమ్స్ వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈ ఫేస్ ప్యాక్ని వీక్లీ 3 టైమ్స్ వేసుకోండి. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయొచ్చండి. ప్రతి స్కిన్ టైప్ వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. బీట్రూట్లో విటమిన్ సి ఉండడం వల్ల మన ఫేస్లో అది కొల్లాజెన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండి. బీట్రూట్ వల్ల మన ఫేస్ మీద ఉండే యాక్నే, మచ్చలు, ముడతలు వంటి అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి బీట్రూట్ ఎఫెక్టివ్గా సాల్వ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.